budget, are having range of demands and discuss the railway budget. I conclude my speech. Thank you, sir. Thank you very much, please. Thank you, Speaker, sir. ఈ రోజున ఈ బడ్జెట్ 2012-13 సంవత్సరంలో సమర్పించిన ఈ బడ్జెట్ పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ స్పీచ్ ఇచ్చినప్పుడు లీడర్ ఆఫ్ ది హౌస్ ప్రణబ్ ముఖర్జీ గారు హౌస్లో ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే మీడియా అంతా ప్రధానమంత్రి అట్లాగే ప్రణబ్ ముఖర్జీ గారు రైల్వే మినిస్టర్ తయారు చేశారు ఈ బడ్జెట్ అని మీడియా అంతా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ బడ్జెట్లో సేఫ్టీకి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. అట్లాగే ఎన్విరాన్మెంట్కి, ప్యాసింజర్ ఎమ్యూనిటీస్కి కూడా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ కన్సర్న్ 2500 బోగీలకి బయో టాయిలెట్స్ని నిర్మించి తలపెట్టారు, చాలా సంతోషం. అట్లాగే 50% కన్సెక్షన్ అప్లోస్టిక్ అనేమియా, సిసిసెల్ సెల్ అమోనియా ఈ వ్యాధులకి సంబంధించిన వాళ్ళకి 50% కన్సెక్షన్ అపార్ట్ ఫ్రమ్ క్యాన్సర్ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్తో కూడా వీళ్ళకి కూడా ఇవ్వడం చాలా సంతోషం. అట్లాగే ఇది ప్యాసింజర్స్ 10 సంవత్సరాల నుంచి కూడా ప్యాసింజర్స్కి ఈ రైల్వే టారిఫ్ అన్నది పెంచలేదు. ఈ సంవత్సరమే పెంచడం జరిగింది, అది కూడా చాలా తక్కువ మొత్తంలో పెంచారు. మేము గమనించినప్పుడు ఈ కిలోమీటర్కి 2 పైసలు చొప్పున ఒక ప్యాసింజర్కి పెంచితే అధిక మొత్తంలో 30 పైసలు ఫస్ట్ ఏసీకి 30 పైసలు కిలోమీటర్కి పెంచడం జరిగింది. దీన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు విజయవాడ నుంచి ఢిల్లీ వచ్చినప్పుడు సుమారు 1754 కిలోమీటర్లకి ఇంతకుముందు ఫేర్ సెకండ్ ఏసీ 1760 ఉంటే ఇప్పుడు 2000 అవడం జరిగింది. దీనివల్ల అది పెద్దగా భారం పడుతుందని అనుకోం. ఎందువల్లంటే డెవలప్మెంట్ కన్సర్న్ తీసుకున్నప్పుడు ఈ ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఈ రేట్లు పెంచడం ద్వారానే డెవలప్మెంట్ జరుగుతుంది. అది కొంత డబ్బు వచ్చినప్పుడే మనం డెవలప్ అంటే అవుతుంది. వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు మనం చూసుకున్నట్లయితే మొన్న వెస్ట్రన్ కంట్రీ నేను ఇంగ్లాండ్ వెళ్ళాను. అక్కడ లీడ్స్ నుంచి లండన్ ప్రయాణం 350 కిలోమీటర్లు. 350 కిలోమీటర్లకి అది సుమారు 2 గంటల ప్రయాణానికి 9000 రూపాయలు అక్కడ టారిఫ్ చెల్లించవలసి వచ్చింది. అటువంటి టైంలో ఈ బడ్జెట్ మనం రేట్లు కంపేర్ చేసుకున్నట్లయితే ఇండియాలో చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. కాబట్టి ఈ రేట్లు పెంచడం పూర్తిగా సమర్థనీయంగా తెలుపుతూ ముందుగా నా కాన్స్టిట్యున్సీ అమలాపురం కాన్స్టిట్యున్సీ, ఈ అమలాపురం కాన్స్టిట్యున్సీలో ఇది సార్ కేజీ వెరీ ఇంపార్టెంట్ సార్, కేజీ బేసిన్ మొత్తం కృష్ణా గోదావరి బేసిన్ ఉంది. సుమారు 5000 కోట్లు జాతీయ ఆదాయం ఆ కాన్స్టిట్యున్సీ ద్వారా మా జిల్లా ద్వారా జాతీయ ఆదాయం వస్తూ ఉంది. అటువంటిది లాంగ్ పెండింగ్ డిమాండ్ ఈ కోటిపల్లి నర్సాపూర్ లైన్. ఇది 1999లో ఈ రైల్వే లైన్ శాంక్షన్ అయింది. ఈ రైల్వే లైన్ శాంక్షన్ అయిన తర్వాత మమతా బెనర్జీ గారు 2000లో దీనికి 2000 నవంబర్లో దీనికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన తర్వాత ఈ కాకినాడ టు కోటిపల్లి లైన్ కంప్లీట్ అయింది. అది 2004లో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. తర్వాత కోటిపల్లి నుంచి ఇది నర్సాపూర్ వరకు 57 కిలోమీటర్లు 695 కోట్లతో ఇది చేపట్టవలసి ఉండగా రివైజ్ ఎస్టిమేషన్స్ 10,133 కోట్లు రివైజ్ ఎస్టిమేషన్స్ ఉన్నాయి. దీన్ని రైల్వే బోర్డుకి రైల్వే బోర్డుకి ఈ రివైజ్ ఎస్టిమేషను సౌత్ సెంట్రల్ రైల్వే ఆగస్ట్ నెలలో 2010లో పంపింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎస్టిమేషన్స్ అప్రూవ్ అవ్వలేదు రైల్వే బోర్డు దగ్గర నుంచి. దాని తర్వాత ఈ ప్రాజెక్ట్కి స్టేట్ గవర్నమెంట్ 2008లో 25% జనరల్గా ఈ శాంక్షన్ ప్రాజెక్ట్కి కాస్ట్ షేరింగ్ ఇవ్వదు. కానీ మా రాష్ట్ర ప్రభుత్వం దీనికి 25% అలాట్ కాస్ట్ షేరింగ్ ఇస్తుందని కూడా తెలపడం జరిగింది. అయినా కానీ దాని ప్రకారం 50 కోట్లు ప్రస్తుత గవర్నమెంట్ 2011లో ఈ ప్రస్తుత గవర్నమెంట్ 50 కోట్లు ముందుగా దీన్ని రిలీజ్ చేసింది. అయినా కానీ ఇప్పటి వరకు కూడా ఈ రైల్వే లైను మరి దేనికి నోచుకోలేదు. ఈ సంవత్సరం 2 కోట్లు పెట్టారు. పీపీపీ పద్ధతిలో దీన్ని చేపట్టాలని కూడా మరి చేశారు, కానీ ఇప్పటి వరకు అవ్వలేదు. కాబట్టి మేము రైల్వే మినిస్టర్ గారిని కోరేది ఏంటంటే ఈ బడ్జెట్లో తప్పకుండా మాకు సంబంధించింది మాకు ఈ రైల్వే లైన్ శాంక్షన్ చేయాలి. అలాగే ఈ బడ్జెట్లో కాకినాడ పిఠాపురం కాస్ట్ షేరింగ్లో ఇచ్చినందుకు సంతోషంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా భద్రాచలం కొవ్వూరు కూడా ఇచ్చినందుకు సంతోషం తెలియజేస్తూ మరి ఈ బడ్జెట్ ప్రాస్పరిటీ బడ్జెట్గా తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.